ప్రధానంగా కేవలము పంటలకి ఈ రసాయన ఎరువులే కాకుండా 100% రసాయన ఎరువులే కాకుండా మనకి FIM, కోళ్ళ ఎరువు, వర్మీ కంపోస్టు, అంటే వానపాముల ఎరువు, కోళ్ళ ఎరువు, అంతేకాకుండా బయో ఫర్టిలైజర్స్, జీవన ఎరువులు, మనకి పచ్చిరొట్ట ఎరువులు, ఇలా చాలా మటుకి ఎరువులు ఉన్నాయి. ఈ ఎరువులన్నీ కూడా మనకి కావాల్సిన నత్రజనిని ఇస్తాయి. కానీ మనము రసాయన ఎరువులు తరఫే మనకు మొగ్గు చూపుతున్నారు చాలామంది రైతులు. అలా కాకుండా వీటన్నిటిని కూడా వినియోగించుకుంటే యూరియా మీద మనకి ప్రెషర్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా భూమి ఆరోగ్యకరంగా ఉంటుంది. భూమిలో ఉండే మనకి సూక్ష్మజీవులు చాలా ఉంటాయి, అవి కూడా మనకి జీవిస్తాయి. అంతేకాకుండా ఈ నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ అంటారు, అంటే లభ్యత శాతం అనేది బాగా పెరుగుతుంది. అందుకు మనం ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్లో ఇవన్నీ కూడా పశువుల ఎరువు వేసుకోవాలా, జీవన ఎరువులు వేసుకోవాలా, అంతేకాకుండా పచ్చిరొట్ట పంటలు, ఇవన్నీ కలుపుకొని దాంతోపాటు 30%, 40% ఈ రసాయన ఎరువులు కూడా వేసుకున్నట్లయితే పంట ఆరోగ్యకరంగా ఉంటుంది. పంటతో పాటు భూమి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది.